అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గాడ్స్ లవ్ అండ్ గ్రేస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. కీర్తన 40వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా. కదా చూడండి, కీర్తన ఈ 40వ అధ్యాయంలో దావీదు భక్తుడు రాస్తా ఉన్నాడు కదా. అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. హల్లెలూయా. కదా చూడండి, దావీదు క్లిష్ట పరిస్థితిలో భయంకరమైన శోధనల గుండా నడిపించబడ్డప్పుడు ఆయన దేవుని కొరకు ఆయన సహనంతో కనిపెట్టుకున్నట్టుగా మనం ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం కదా. అంటున్నాడు, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. హల్లెలూయా. కదా దావీదంట తన సమస్యలో, తన శ్రమలో కదా, ఆయన శోధన గుండా వెళ్తూ ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు దావీదు ఏం చేసిందంట, సహనముతో ఆ దేవుని కొరకు, ఆ యెహోవా కొరకు కనిపెట్టిండంట. హల్లెలూయా. కదా ఎప్పుడైతే సహనము కలిగి ఆ దేవుని కొరకు కనిపెడతా ఉన్నాడో, ప్రార్థిస్తూ ఉన్నాడో, దేవుడు ఆయన ప్రార్థన, ఆయన మొర ఆలకించిందంట. ఆలకించి కదా ఇక్కడ 2వ వచనంలో అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. హల్లెలూయా. కదా ఇక్కడ ఏమంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. హల్లెలూయా. కదా చూడండి, దావీదు జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఆయన చేయుటకు సమర్థుడు కదా. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శోధన కావచ్చు, సమస్యలు కావచ్చు కదా, ఇబ్బందులు కావచ్చు, అవన్నిటిలో మనము సహనము కలిగి ఎప్పుడైతే దేవుని దగ్గర కనిపెడతామో, ఎప్పుడైతే దేవుని దగ్గర మనం ప్రార్థిస్తూ ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి కదా, నువ్వు ఏ శోధనల గుండా వెళ్తున్నావో, ఏ సమస్యలతో ఎటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నావో, వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. కదా నువ్వు నాశనకరమైన గుంటలో ఉండొచ్చు కదా, మరొక భయంకరమైన రోగం చేత నువ్వు పీడింపబడుతుండొచ్చు, భయంకరమైన అప్పుల చేత నువ్వు ఉండొచ్చు, నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉండొచ్చు, నీ కుటుంబ పరిస్థితి చాలా భయంకరంగా ఉండొచ్చు. కానీ దేవుడంట, మన ప్రార్థన ఆలకించే దేవుడంట, మనను ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి లేవనెత్తుతాడంట. హల్లెలూయా. ఆ భయంకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు మనను తప్పించి మనను నిలబెడతాడంట, మనను నడిపిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి కదా, నువ్వు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావు కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. నీవంట సహనముతో దేవుని దగ్గర కనిపెట్టానంట, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడంట కదా. నువ్వు ఏ సమస్యలో, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ శోధనల గుండా నువ్వు వెళ్తున్నావో, వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించి ఆయన నిన్ను నడిపిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి కదా నువ్వు సహనం కలిగి నువ్వు దేవుని దగ్గర కనిపెట్టు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.